సో అది కరెక్టే అంటారా? అంటే అఘోరీలు పెళ్ళిళ్ళు చేసుకోరు యాక్చువల్లీ. సో వాళ్ళు అలా చేయడం కరెక్ట్ అంటారా? సో మీ ఒపీనియన్ చెప్పండి. కరెక్ట్ కాదని మా ఒపీనియన్. అంటే అఘోరా అనేసి స్టార్టింగ్ 1 ఇయర్ 1 ఇయరా హల్చల్ అవుతుంది. అఘోరా అంటే శివుడు అది కదా, శివుడు భక్తుడు. ఇప్పుడు అలా చేస్తే కరెక్ట్ కాదు కదా మ్యారేజ్ చేసుకోవడము అండి. పైగా ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను అనేసి అంటుంది. న్యూస్లో కూడా చూసాము, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే ఇంకా అమ్మాయికి ఐడియా ఉండాలా. పైగా అది తను అఘోరి కాదు. కొన్నిసార్లు ఏమో నేను అబ్బాయిని, కొన్నిసార్లు ఏమో నేను అమ్మాయిని. ఎవరైతే వర్షిని పెళ్లి చేసుకున్న వర్షిని ఎవరైతే ఉన్నారో తను కూడా అమ్మ అని అంటుంది. ఒక్కొక్కసారి తను నా హస్బెండ్ అంటుంది, ఐ లవ్ యూ చెప్తుంది, ముద్దులు పెడుతుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఇలా చేయడం కరెక్ట్? వశపరిచారు అని అంటున్నారు కదా, కాబట్టి అది కరెక్ట్. అంటే ఆ అమ్మాయికి తను ఏమైనా చేశాడేమో మరి. శువ అనేసి న్యూస్లో మేము విన్నాము. శువ అనేసి అదే నడుస్తుంది ప్రజెంట్ అయితే. కరెక్ట్ కాదేమో అని మా ఒపీనియన్. ఆ అమ్మాయి కూడా అంతా ఫ్రాడ్, అంటే అతను వశపరుచుకున్నాడు కాబట్టి అలా మాట్లాడుతుందేమో అనేసి అనుకుంటున్నాము.